బాయ్. ఆల్ ది బెస్ట్ నిషు. బాగా ఎగ్జామ్ ఓకే. స్కూల్లో ఏం తిన్నా మెక్రోని తిన్నావా? డాడీ వాళ్ళ ఆఫీస్ దగ్గర వర్షం పడిందంటే కానీ ఏమడిగిందో తెలుసా, ఎందుకు ఈరోజు మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు అంట. చాలా లేటుగా వచ్చింది వాళ్ళ. నెయిల్స్ ఉన్నాయా? కట్ చేద్దాం పద. ఎవరో తొక్కేశారు నాన్న క్లీన్ చేసిన తర్వాత ఆంటీ వాళ్ళు. పద. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళారా? అవునా అవునా. ఏం పాడారు? స్కూల్ సాంగ్ ఏం పాడావో చెప్పు. నువ్వు సింగ్ చేయి. అవునా, దా పరిగెట్టు పరిగెట్టురా పద. సాక్స్ తీస్తున్నావా? రాసావా ఎగ్జాము? ఓకే. నేను నిన్న అడిగాను కదా నిన్న అదే పనిగా ప్లాన్ గురించి. అప్పుడు నువ్వు ఇదంతా చెప్తే అవసరం లేదు, లోకల్ ఏరియా నెట్వర్క్ రాయాలి అని కూడా రాసావు కదా. అది ఇట్స్ ఓకే. స్టాండ్స్ ఫర్ అంటే జస్ట్ దాని అబ్రివేషన్ రాయాలి నాన్న. ఏంది నాన్న? టీచర్ని అడిగితే టీచర్ని ఎగ్జామ్లో అడిగావా నువ్వు? ఓకే, మీనింగ్స్ కూడా చెప్పరు నాన్న ఎగ్జామ్లో. మీనింగ్ చెప్తే నువ్వు రాసేస్తావు కదా, నువ్వు ముందుగానే. అయినా నువ్వు రాసింది కరెక్టే. కమ్ ఎందుకంటే లాస్ట్ లో కే అనేది దానికి లాస్ట్ ఆఫ్ ద పేజ్ ఇలా ఇది పేజ్ ఎందనుకో ఇలా ఉంది. కొంచెం కంప్లీట్ ఇస్తారా? ఏది కే? కే ఏమిటి? లోకల్ నెట్వర్క్లో కే కనిపించలేదా? ఇస్తారు ఒక్క లెటర్ కనిపి. పిచ్చి మెంటల్. అయినా కానీ ఇట్స్ ఓకే, బాగా రాసేవులే. అంటారు దాన్ని జెడ్. జీ అని కూడా అంటాం అనమాట. మీ టీచర్స్ జీ అని చెప్పిస్తారు, మామూలుగా అది జెడ్. సూపర్ దర్వి అన్నీ పెట్టేసింది మా అమ్మ. నైస్. మళ్ళీ చేస్తావా? ఒకసారి చెప్పు, అది పెట్టేసిన తర్వాత లెటర్స్ నాకు చెప్పు ఒకసారి. ఇప్పుడు చెప్పు. హెచ్. ఇక్కడ నుంచి రావాలి. మమ్మీ ఏం చెప్పింది? జే. ఏంటది? ఓయ్ ఎస్ కరెక్ట్. చెప్పు. క్యూ. గట్టిగా చెప్పాలి, చెప్పు ఫాస్ట్గా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి థర్డ్ రోలో మళ్ళీ ఇట్లా చెప్పాలి. థర్డ్ రో నుంచి స్టార్ట్ చేయాలి. ఆర్ తర్వాత ఏమొస్తుంది? ఎస్. ఉన్నాను, చెప్పు. ఎస్ తర్వాత టీ. వి. అదే వి. డబ్ల్యూ. వై. ఏంటది? జెడ్. అంతే. డార్వి ఏం చూస్తున్నా?
దార్వి దార్వి ఎంత కాన్సన్ట్రేట్ చేసి చూస్తుందో చూడు. పోరా చిక్రీ చిక్రీ వెళ్ళు అంట. ఆయన పేరు చిక్రీనా దార్వి? ఏం పేరు? చరణ్.